గద్వాల మండలం గోనపాడు గ్రామంలో ఇంద్ర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు మహిళలు బ్యాంకులకు వెళ్లాలన్న ఇబ్బంది పడేవారని, గత 15-20 సంవత్సరాలుగా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఏర్పాటై ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తుండటంతో ఆడపడుచులు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఈ రుణాలతో పిండి గిన్నెల ఏర్పాటు, ఆహార ఉత్పత్తుల తయారీ, ట్రాక్టర్స్, వరి కోతై యంత్రాలు కొనుగోలు చేసి అద్దెకివ్వడం, ఇతర వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థిక స్వలంబన సాధిస్తున్నారన్నారు. ఇక గోనుపాడు గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ యూనిట్ ఏర్పాటు కానుందని, మహిళా సంఘాల సభ్యులు దీని నిర్వహణతో నెలకు సుమారు 3 లక్షల ఆదాయాన్ని ఆర్జించవచ్చని తెలిపారు. మహిళా సంఘాల ద్వారా బస్సులు నడిపేందుకు వీలుగా వీటిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తుందని, ఫలితంగా మహిళలు బస్సుల యాజమానులుగా మారుతున్నారని, పెట్రోల్ బంకుల నిర్వహణతో కూడా లాభాలు ఆర్జించవచ్చని పేర్కొన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహిళా సంఘాల సభ్యులందరూ వివిధ సమావేశాలు నిర్వహించుకున్న సందర్భాల్లో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న చీరలను ధరించాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులకే కాక తెల్ల రేషన్ కార్డు కలిగి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపడుచు కూడా ఈ చీరలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, గద్వాల మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, ఎంపీడీఓలు శైలజ, కృష్ణమోహన్, తహసీల్దార్ నరేందర్, డిపిఎం అరుణ, ఆయా మండలాల మహిళా సమైక్య అధ్యక్షురాలు రాజేశ్వరి, సంగీత, ఇతర సభ్యులు, పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, నేతలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఈరోజు మహిళలను కోటీశ్వరం చేయాలి అంటే కోటి రూపాయలు ప్రభుత్వం డైరెక్ట్ ఇయ్యారు. మీరు చిన్నగా ఇప్పుడు మేము చెప్పినట్లు, మీ అధ్యక్షురాలు చెప్పినట్లు చిన్నగా అన్ని కూడా డబ్బులు జమ చేసుకొని బ్యాంకుల్లో ఈరోజు ఎక్కడ పోయినా మహిళా సంఘాలకు గౌరవం ఇచ్చి కూర్చోబెట్టి ఈరోజు లోన్లు ఇచ్చే పరిస్థితి వచ్చింది. గతంలో ఎప్పుడన్నా మనకి లోన్ కావాలంటే ఎంతోమంది నాయకుల చుట్టూ తిరుగుతుంటారు, అక్కడ ఇక్కడ పోతేనే మనకి అసలు ఆ బ్యాంకుల కాలు కూడా పెట్టబోతుంది. ఈరోజు అందరూ కూడా మీరు ధైర్యంగా బ్యాంకులో పోతున్నారు. బ్యాంకులో పోయి మీరు కూర్చొని అక్కడ మేనేజర్ గారితోన మీ సభ్యులు పోయి డైరెక్ట్గా డబ్బులు తెచ్చుకునే పరిస్థితికి వచ్చినారు. అంటే ఎంత అభివృద్ధి చెందినారు. గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం మహిళలు ఇంట్లోకి వెళ్ళి బయటికి పోవాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది. మొగుడు చెప్తేనే బయటికి పోవాలా, లేదంటే బయటికి పోయలేని పరిస్థితి. మళ్ళీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండే, వాళ్ళు తెస్తేనే గింజలు ఏవో తెస్తేనే తినే పరిస్థితి ఉండే. ఈరోజు ధైర్యం, కుటుంబాన్ని పోషించే ధైర్యం మహిళలు కల్పించింది ప్రభుత్వం. ఈరోజు మీరే మీ భర్తలు అక్కడిక్కడ తిరుగులాడినా ఆ కుటుంబం పిల్లల ఫీజులు మీరే కడుతున్నారు, పిల్లల పెళ్లిళ్ళకి ఎంతో బంగారం కొంటున్నారు. అన్ని రకాలుగా ధైర్యంగా ఈ మహిళా సంఘంలో ఉన్న వాళ్ళు మాకు ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం ఏమంటే అప్పు పుడుతుంది, అప్పు కడతాం, మళ్ళీ అప్పు తెచ్చుకుంటే ఒక 2-3 లక్షలు అప్పు తెచ్చుకున్నా ఒక ధైర్యంగా మళ్ళీ ఒక సంవత్సరంలో మనం చిన్నగా మళ్ళీ జమ చేసి ఆ డబ్బులు కడతామని ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఈ మహిళా సంఘాల. ఎందుకంటే ఈ మహిళా సంఘాల ద్వారానే ఈరోజు ఆర్థికంగా ఎదగడానికి ఒక పెద్ద అవకాశం మనకు అందరికి వచ్చింది. గతంలో మన పరిస్థితులు బాగలేకుండా, కనీసం ఊర్లో కూలీలు లేకుండా ఈరోజు మంచి సాగునీళ్ళు వచ్చినాయి, మంచి మనం పండించిన పంటలకు మంచి మద్దతు ధర లభించింది. మనం కూడా వ్యవసాయం అభివృద్ధి చెందుకున్నాం. ఆ వ్యవసాయం ద్వారానే మనం ఈరోజు అప్పులు కూడా కట్టుకునే పరిస్థితికి వచ్చినాం. ఎంతో జమ చేసుకుని పొలాలు కూడా కొనుక్కునే పరిస్థితికి రాగలిగినాం. అంటే సరి ఇన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కారణం ప్రభుత్వం ఉంది. మళ్ళీ ప్రభుత్వం ద్వారా మళ్ళీ ఈరోజు అన్ని కూడా ఇందిరమ్మ చీరలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఇందిరమ్మ చీరలు పంపినారు. ఎందుకంటే మీకు కూడా గౌరవం ఉండాలి. ఎక్కడ పోయినా మహిళా సంఘం ఒక కోడ్ లాగా, అంటే ఈరోజు అంగన్వాడీ టీచర్లు వస్తారు, ఆ చీర కట్టుకుంటేనే అంగన్వాడీ టీచర్ అని మనం గుర్తుపడతాం. ఆశా వర్కర్లు వస్తారు, ఆశా వర్కర్లు ఆ చీరను చూసి ఆశా వర్కర్ అనుకుంటాం. మీకు కూడా ఒకటే రకమైన చీరలు ఇస్తే మహిళా సంఘము ఎక్కడ పోయినా, ఏ ఆఫీసు పోయినా వీళ్ళు మహిళా సంఘం నాయకులు ఉన్నారు, వీళ్ళ కూర్చోబెట్టి మాట్లాడడం, ఆడపిల్లలు గౌరవిస్తాం అనే విధంగా మళ్ళీ ఈరోజు జరుగుతుంది. మళ్ళీ ఈరోజు బస్సులలో కూడా గౌరవ కలెక్టర్ గారి మీ ద్వారా చెప్తున్నా, బస్సులలో ఉచిత బస్సు పెట్టినారు ప్రభుత్వం. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టినారు మీ ఉచితంగా ఇవ్వాలని.